వ్యూవర్స్, వెల్కమ్ టు డాక్టర్ టీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే సమాధానాలు. ఈ రోజు డాక్టర్ టీవీలో ముందుగా హైలైట్స్ చూద్దాం. కీళ్ల నొప్పులకి అత్యాధునిక చికిత్స ఏంటి? స్త్రీలలో వెన్నెముక నొప్పి ఎక్కువగా రావడానికి కారణం ఏంటి? గుండెలో వచ్చే మంటకి ఎలాంటి పరీక్షలు చేయించాలి? బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? ఇక ఈ రోజు డాక్టర్ టీవీలో మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, కీళ్ల నొప్పులు ఎన్ని రకాలు? అది ఎలాంటి వారికి వస్తుంది? దీనికి అత్యాధునిక చికిత్స ఏంటి చెప్పండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు రుమటాలజిస్ట్ డాక్టర్ శృతి శ్రీపతి గారు సమాధానం అందిస్తారు. ఇప్పుడు కీళ్ల నొప్పులు అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది ఆస్టియోఆర్థరైటిస్, అనగా వయసుతోని వచ్చే కీళ్ల నొప్పులు. అది ముఖ్యంగా మధ్య వయసు వారికి మరియు ఓల్డ్ ఏజ్ వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ అనేది మోకాళ్ళు, తొంటి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకొక సైడ్లో కీళ్లవాతం, అనగా రుమటాయిడ్ ఆర్థరైటిస్. దీనికి పర్టిక్యులర్ ఏజ్ లిమిట్ అని ఏదీ కూడా లేదు. చిన్న వయసు నుండి 90 ఏళ్ల వయసు వరకు ఎవరికైనా రావచ్చు, కానీ ముఖ్యంగా 40 నుండి 60 ఏళ్ల వరకు ఎక్కువగా వస్తుంది. కీళ్లవాతం అనేది చిన్న జాయింట్స్, అనగా చేతి వేళ్ళు, కాళ్ళ వేళ్లలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్సియేషన్ ఏమిటంటే కీళ్లవాతం అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. ఇప్పుడు నొప్పులు మొదలైనా దాన్ని అలాగే వదిలేసేస్తే 1 సంవత్సరం వరకు చాలా జాయింట్ డ్యామేజెస్, డిఫార్మిటీస్ జరిగిపోతాయి. అదే ఆస్టియోఆర్థరైటిస్ చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా నేను చెప్పినట్టుగా వెయిట్ బేరింగ్ జాయింట్స్, అనగా మోకాలు, తొంటిలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఆస్టియోఆర్థరైటిస్ చికిత్స అనేది చాలా మటుకి మన లైఫ్ స్టైల్ చేంజెస్తోనే చేసుకోవచ్చు. అనగా బరువు ఎక్కువ ఉన్నవారు బరువు తగ్గిస్తే వాళ్ళకు చాలా రిలీఫ్ వస్తుంది. అలాగే మోకాళ్ళ పైన బరువు పడే పనులన్నీ కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. లైక్ కింద కూర్చోవడము ఆర్ మెట్లు ఎక్కడం దిగడం, అటువంటి పనులన్నీ తగ్గిస్తే మోకాళ్ళ పైన చాలా బరువు తగ్గేసేసి వాళ్ళకు చాలా రిలీఫ్ కనిపిస్తుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫిజియోథెరపీ, అనగా కండరాలు బలపరిచే ఎక్సర్సైజులు చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది. ఇంకా చాలా మెడిసిన్స్ వస్తున్నాయి ఆస్టియోఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, కానీ ఏది కూడా కంప్లీట్ ఎవిడెన్స్తోనే లేదు. అది ఫైనల్ స్టేజ్ 4వ దశకు వెళ్ళిందంటే మాత్రం వాళ్ళకి ఆపరేషన్ అనేది అవసరం పడుతుంది, అనగా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ట్రీట్మెంట్ మనము ఎంత తొందరగా మొదలు పెడితే వాళ్ళకు రిజల్ట్ అనేది అంత బాగా ఉంటుంది. ఫస్ట్ 3 to 6 monthsలో మనము జబ్బుని కనుక్కొని ట్రీట్మెంట్ మొదలు పెట్టినట్టు అయితే వాళ్ళు టోటల్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. అండ్ ఓన్లీ మెడిసిన్స్తోనే కంప్లీట్ ట్రీట్మెంట్ జరుగుతుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. సర్జరీ అనేది ఓన్లీ టోటల్గా డిఫార్మిటీస్, డ్యామేజ్ జరిగిన వారికి అవసరం పడుతుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. ఇప్పుడు ఈ కీళ్లవాతం అనేది రావడానికి పర్టికులర్గా ఈ ఫుడ్ తింటే వస్తుందని ఏమీ ఉండదు. చాలా మంది అడుగుతుంటారు, ఈ వంకాయలు, దుంపలు తింటే కీళ్లవాతం వస్తుందా అని. అలాంటిది ఏమీ లేదండి, అది కేవలం మన మిత్ అంతే మాత్రం. కానీ ఒక్కటి ఏంటంటే కొంతమందికి కొన్ని పర్టికులర్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మాత్రం పడదు. సో ఆ ఫుడ్ మాత్రం గమనించి అవాయిడ్ చేయడం తప్పితే ఇది తింటే కీళ్లవాతం వస్తుంది అని ఏమీ ఎవిడెన్స్ లేదు అండి. థ్యాంక్ యూ డాక్టర్ శృతి శ్రీపతి గారు. ఇంకా ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, కొన్ని వారాలుగా గుండెలో మంట వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది? నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? మీ సలహా ఏంటి చెప్పండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు సమాధానం అందిస్తారు. హార్ట్ బర్న్, గుండెలో మంట అంటే మామూలుగా ఈ యాసిడిటీ వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. స్టమక్లో అందరికీ యాసిడ్ సెక్రీట్ అవుతుంది, ఇది నార్మల్ అనమాట. కానీ యాసిడ్ కొంచెం వరకే ఈసోఫాగస్ ఆర్ ఫుడ్ పైప్లోకి వస్తుంది అనమాట. ఇది ఎక్కువ యాసిడ్ ఫుడ్ పైప్లోకి వస్తే గుండెలో మంట, అంటే ఛాతీలో మంట. ఇది యాక్చువల్లీ గుండెలో మంట కాదు, ఇది ఫుడ్ పైప్లోనే ఈసోఫాగస్కే మంట. కానీ దీన్ని మామూలుగా మాటల ప్రకారం దాన్ని గుండెలో మంట అంటారు అనమాట. సో దీనికి డిసీజ్ యాక్చువల్లీ గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్ ఆర్ గర్డ్ కానీ జీఆర్డి కానీ ఇలా అంటారు అనమాట. సో యాసిడ్ పైకి వచ్చి ఛాతీలో మంట చేసేదాన్ని ఈ జీఆర్డి అంటారు అనమాట. సో దీనికి ఏమిటంటే ఇలా మామూలుగా సింపుల్ మెడిసిన్స్తో తగ్గకుంటే జనరలీ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్స్ని కన్సల్ట్ చేసి వారి ద్వారా మందులు తీసుకోవాలి. ఒకవేళ ప్రాబ్లం ఎక్కువ రోజులు ఉంటే దానికి ఎండోస్కోపీ చేసుకొని, ఎండోస్కోపీలో ఏమైనా ఇంజరీ ఉందా, ఫుడ్ పైప్ ఇంజరీ ఉందా, లేకుంటే ఇంకేదైనా కాంప్లికేషన్ డెవలప్ అయిందా, ఈ విధంగా తెలుసుకోవాలన్నమాట. దీనికి మెడిసిన్స్ ఇస్తే
మంచి రెస్పాన్సే వస్తుంది. కాకుంటే కొంచెం ఎక్కువ రోజులు మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కొంతమందికి మటుకు లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. కాకుంటే ఈ జబ్బు త్వరగానే ట్రీట్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఒకటే ఈ జబ్బుకున్న స్పెషల్ ఇదన్నమాట. అంటే ఈ జబ్బు మెయిన్గా లాంగ్ స్టాండింగ్ ఉండడం వల్ల ఇసోఫేగస్లో అల్సరేషన్స్ డెవలప్ కావచ్చు అనమాట. ఇసోఫేగస్లో అల్సరేషన్స్ కూడా గ్రేడింగ్ అది ఉంది. దాన్ని బట్టి గ్రేడ్ ఏ, బి అంటే త్వరగా తగ్గుతాయి, గ్రేడ్ సి, డి కూడా తగ్గుతాయి. కానీ వీటి వల్ల ఇసోఫేగస్లో స్ట్రిక్చర్స్ రావచ్చు అనమాట. సో స్ట్రిక్చర్ వచ్చినప్పుడు మింగేది కష్టము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఎక్కువ సంవత్సరాలు డిసీజ్ నడుస్తూ ఉన్నప్పుడు వస్తాయి అన్నమాట ప్రాబ్లమ్స్. ఇదే కాకుండా ఇంకా రేర్గా బ్యారెట్స్ ఇసోఫేగస్ అని మ్యూకోసాలో చేంజెస్ రావచ్చు అనమాట. ఈ బ్యారెట్స్ ఇసోఫేగస్ అంటే మామూలుగా ఇసోఫేజియల్ మ్యూకోసా కన్వర్ట్ అయ్యి అది ఇంటెస్టైనల్ మెటాప్లాజియా డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఈ మ్యూకోసా చూడడానికి స్టమక్ మ్యూకోసా లాగానో అనిపిస్తుంది, కానీ దాని బయాప్సీ అది చేస్తే ఇంటెస్టైనల్ మ్యూకోజల్ సెల్స్ అండ్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. యాసిడిటీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ లైక్ దిస్ బ్యారెట్స్ ఇసోఫేగస్ డెవలప్మెంట్, లేకుంటే స్ట్రిక్చర్ డెవలప్మెంట్ ఇవి రావచ్చు అనమాట. ఈ బ్యారెట్స్ ఇసోఫేగస్ ఆర్ బ్యారెట్స్ మ్యూకోసా డెవలప్ అయితే దాన్ని కూడా ఈ జీఆర్డీ కోసం అగ్రెసివ్గా ట్రీట్ చేయాలి. అండ్ దానికి కొన్ని ఎండోస్కోపిక్ మెథడ్స్ అవి ఉన్నాయన్నమాట. సో ఈ బ్యారెట్స్ మ్యూకోసా ఏమవుతుందంటే మామూలు ఆర్డినరీ రీఫ్లెక్స్ ప్రాబ్లం వల్ల వచ్చిన ఈ బ్యారెట్స్ కొన్ని వేరే అదర్ కాంప్లికేషన్స్కి లీడ్ కావచ్చు అనమాట. సో దీన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఇది రేర్ కాంప్లికేషనే. సో మన ఐడియా ఏంటంటే ఈ అల్సరేషన్స్ వస్తే దాన్ని తగ్గించుకోవాలి, అల్సరేషన్స్ రాకుండా మేనేజ్ చేసుకోవాలి. సో మన ట్రీట్మెంట్ ఎయిమ్స్ ఏముంటాయి? సిమ్టమ్స్ తగ్గాలి, అల్సరేషన్ తగ్గాలి. సో సిమ్టమ్స్ అండ్ అల్సరేషన్స్ రెండు తగ్గాయనుకోండి మనకి కాంప్లికేషన్ రేట్ తగ్గిపోద్ది అనమాట. సో మన ఎయిమ్ ఆఫ్ ట్రీట్మెంట్ మెయిన్గా ఈ రెండింటి మీద ఉండాలన్నమాట. సో అల్సరేషన్ రాకుండా ఉండాలి అంటే ఇది లాంగ్ టర్మ్ డిసీజ్ వల్ల కావడం వల్ల మనకి లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఆఫ్ మెడికేషన్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. అంటే ఏదో 10 రోజులు 15 రోజుల్లో మెడిసిన్ తీసుకుంటే మళ్ళీ తగ్గి మళ్ళీ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. సో అది ఈ డిసీజ్ నేచరే ఇదనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం పేషెంట్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ఈ డిసీజ్తో అనేది అండర్స్టాండింగ్ చేసుకొని దెన్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ సజెషన్స్ అవి ఇవ్వాలన్నమాట. సో లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ మేబీ నేను చెప్పినట్టు కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ రవిశంకర్ గారు. నాటి డాక్టర్ టీవీలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, సాధారణంగా స్త్రీలలో ఎక్కువగా వెన్నెముక నొప్పి వస్తుందని వింటున్నాము. దీనికి కారణం ఏంటి తెలియజేస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు స్పైన్ సర్జన్ డాక్టర్ సుబ్బయ్య గారు సమాధానం అందిస్తారు. యాక్చువల్గా ఈ ప్రశ్న చాలా మంది అడుగుతారండి. ఇప్పుడు లేడీస్లోనే ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది, ఈ జెంట్స్లో తక్కువ అని చెప్పి. యాక్చువల్గా మనం ఈ స్టాటిస్టిక్స్ చూస్తే ఈ బ్యాక్ పెయిన్ అనేది, ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ లేడీస్ జెంట్స్లో ఈక్వల్గా వస్తాయి. అంటే లేడీస్లోనే ఎక్కువ రావడం, జెంట్స్లో తక్కువ రావడం అనేది ఉండదు. కానీ ఏంటంటే కొన్ని రకాల సమస్యలు ఆడవాళ్ళలో ఎక్కువగా రావచ్చు, కొన్ని రకాల సమస్యలు మగవాళ్ళల్లో ఎక్కువగా రావచ్చు అన్నమాట. ఇప్పుడు ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే సమస్యలు మనం చూసుకుంటే, ఇప్పుడు చిన్నపిల్లల్లో అంటే 10 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు ఆడపిల్లలను చూసుకుంటే వీళ్ళల్లో ఆడపిల్లల్లో ఎక్కువగా వచ్చే సమస్యలు మనం స్కోలియోసిస్ అనే ప్రాబ్లం ఉన్నది. ఈ స్కోలియోసిస్ అంటే వెన్ను పక్కకి వంగడాన్ని మనం స్కోలియోసిస్ అంటాము. ఈ ప్రాబ్లము ఆడపిల్లల్లో చాలా ఎక్కువగా వస్తుంది. ఆడపిల్లలు అంటే ఆడపిల్లలకి మగపిల్లలకి రేషియో 10:1, అంటే 10 మంది ఆడపిల్లలకి వస్తే ఒక అబ్బాయికి, చిన్న అబ్బాయికి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది కొన్ని రకాల కారణాల వలన ఆడపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. అంటే ఇది వెన్ను వంకర మాత్రమే, వెన్ను ఒక పక్కకి వంగిపోవడాన్ని మనం స్కోలియోసిస్ అంటాము. దీనివలన కొద్ది మందిలోనే ఈ నొప్పులు రావడం, ఈ నొప్పి వలన డాక్టర్ని కలవడం అనేది జరుగుతుంది. కానీ చాలా మందిలో ఈ వెన్ను పక్కకు వంగడం వలన వాళ్ళు బాడీ అంతా పక్కకు వంగి ఈ కాస్మెటిక్ రీజన్స్కి మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లము మనకి ఆడపిల్లల్లో ఈ వయసులో, అది నుంచి 10 నుంచి 20 సంవత్సరాల వయసున్న ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే మనం మిడిల్ ఏజ్ వాళ్ళు అంటే 30 to 50 years లేడీస్ చూసినట్లయితే మనకి వెన్నులో ఒక ప్రాబ్లం ఉంది. దీన్ని మేము స్పాండైలోలిస్థెసిస్ అంటాం.
అంటే ఏంటంటే మనకి ఈ వెన్నుపూసలు మనం చూసినట్లయితే మనకి నడుములో ఉన్న బోన్స్ ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు ఉంటాయి. మనకి పైనుంచి కింద వరకు ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు ఉంటాయి. ఈ స్పాండైలోలిస్థెసిస్ అంటే ఏంటంటే ఈ వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి జారిపోవడం, లేకపోతే వెన్ను పూసలు జారిపోవడం అంటాం తెలుగులో. సో ఈ ప్రాబ్లము మగవాళ్ళలో కూడా వస్తుంది, కానీ ఆడవాళ్ళలో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఈ జారిపోవడం అనేది సాధారణంగా మనకి నడుము భాగంలో, అందులోనూ ఎక్కువగా ఈ L4-5 L5S1 లెవెల్స్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనివలన ఈ కంప్లైంట్స్ ఏముంటాయంటే వీళ్ళకి నడువు నొప్పి రావడం, ఈ నడువు నొప్పితో పాటు ఈ రేడియేటింగ్ పెయిన్ అంటే కాళ్ళల్లోకి ఈ నొప్పి జాల్లాగా రావడం, ఒక్కోసారి కాళ్ళల్లో తిమ్మెర్లు రావడం, మంటలు రావడం, కాళ్ళల్లో ముద్దుబారినట్టు ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి ఏమవుతుందంటే కొంచెం దూరం కూడా నడవలేకపోవడం. ఇప్పుడు నడిచేటప్పుడు వాళ్ళకి బాగానే ఉంటుంది, ఒక 50 గజాలు లేకపోతే 100 గజాలు నడిచిన వెంటనే ఈ కాళ్ళల్లో నొప్పి రావడం, కాళ్ళు బరువుగా ఉన్నట్టు అనిపించడం. సో ఇలా ఇంకా నడవలేని పరిస్థితి రావడం, అంటే కొంచెం దూరం నడిచిన వెంటనే ఈ నొప్పి వస్తుంది, ఇంకా కొంచెం దూరం నడిస్తే ఈ నొప్పి ఎక్కువయ్యి నడవలేని పరిస్థితి వస్తుందన్నమాట. సో వీళ్ళు వెంటనే నిలబడిపోతే ఈ నొప్పి తగ్గిపోతుంది. సో ఈ విధమైన కంప్లైంట్స్, ఈ స్పాండైలోలిస్థెసిస్ ఉన్న వాళ్ళల్లో ఈ విధమైన కంప్లైంట్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే మనం ఈ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి ఎక్స్రేస్ తీసుకోవడం. ఎక్స్రేస్లో మనకి తెలిసిపోతుంది ఈ వెన్నుపూసలు జారిపోయాయా లేదా అనే విషయం. ఆ తర్వాత ఏంటంటే మనకి MRI స్కాన్ చేసి చూసినట్లయితే, సో MRI స్కాన్లో ఈ వెన్నుపూసలు జారిపోవడం వలన ఈ నరాల మీద ఏదైనా ఒత్తిడి పడుతుందా లేదా అనే విషయం మనకి MRI స్కాన్లో తెలుస్తుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ ఆపరేషన్ అవసరమా అంటే అందరికీ ఆపరేషన్ అవసరం ఉండదండి. వీళ్ళందరికీ చాలామందికి మెడికల్ ట్రీట్మెంట్తో ఈ నొప్పి తగ్గిపోయి వాళ్ళు నార్మల్గా రోజువారీ పనులు ఇబ్బందులు లేకుండా చేసుకునే సిచ్యుయేషన్ ఉంటుంది. చాలా కొద్ది మందిలోనే మనం మెడికల్ ట్రీట్మెంట్ పద్ధతి ప్రకారం కూడా ట్రై చేసినా ఈ నొప్పి తగ్గకపోవడం, బాధపడడం, అంటే రోజువారీ పనులు చేసుకోవడం కష్టంగా ఉండటం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి వాళ్ళల్లో ఆపరేషన్ చేసి ఈ వెన్నుపూసలు పక్కకు జరిగిన దాన్ని మనం సరిచేసి ఆ వెన్నుపూసలు కదలకుండా ఫ్యూజన్ ఆపరేషన్ అనేది చేస్తాం అన్నమాట. సో ఈ ప్రాబ్లము కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళలో 30 to 50 years లేడీస్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక ప్రాబ్లము అంటే 60 సంవత్సరాలు దాటిన ఆడవాళ్లలో కామన్గా కనిపించే ప్రాబ్లము ఈ ఆస్టియోపోరోసిస్. సో ఆస్టియోపోరోసిస్ అంటే ఈ బోన్స్లో కాల్షియం తగ్గిపోవడం. ఇలా కాల్షియం తగ్గిపోవడం వలన ఏమవుతుందంటే ఈ బోన్స్ పెళుసుబారిపోయి మెత్తబడిపోయి చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా వీళ్ళకి బోన్స్ ఫ్రాక్చర్ అవడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ ఫ్రాక్చర్స్ ఎక్కువగా స్పైన్లో ఈ వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ అంటాము. సో ఆస్టియోపోరోటిక్ వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ అంటాం. సో ఈ ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లము ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ఇది ఎందుకంటే ఆడవాళ్ళలో 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పీరియడ్స్ ఆగిపోవడం, ఈ బహిష్టులు ఆగిపోవడం వలన, ఆగిపోయిన తర్వాత వీళ్ళ శరీరంలో కొన్ని హార్మోన్లో చేంజెస్ రావడం, అంటే మన హార్మోన్స్లో తేడాలు వచ్చి ఈ బోన్స్లో కాల్షియం తగ్గిపోయి దీనివల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది. సో ఈ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ స్పైన్లో అయినట్లయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్రాక్చర్స్ మనకి పెద్ద పెద్ద దెబ్బలు తగిలి యాక్సిడెంట్స్ అయ్యితేనే ఈ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ రావాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి చిన్న చిన్న బాత్రూంలో స్లిప్ అయి పడిన, కొంతమంది మేము ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు చూసాం. ఇప్పుడు బస్సు ప్రయాణం చేసి ఈ బస్సు కుదుపుల వల్ల కూడా ఈ వెన్నులో బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఈ బోన్స్లో కాల్షియం తగ్గడం వలన. సో చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా ఈ నడుములో బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనకి ఇది అనుమానం వచ్చిన వెంటనే ఈ పేషెంట్కి ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చు అని అనుమానం వస్తే వెంటనే ఎక్స్రే తీయడం, ఎక్స్రేలో మనకి బోన్స్ ఫ్రాక్చర్ ఉన్నదా లేదా అనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత మనం MRI స్కాన్ చేసినట్లయితే ఈ ఫ్రాక్చర్ అయిన బోన్ ఫ్రెష్ ఫ్రాక్చరా లేకపోతే పాతకాలంలో జరిగిన ఫ్రాక్చర్ అనే విషయం మనకి MRI స్కాన్లో తెలుస్తుంది. ఈ ఫ్రాక్చర్స్ని పాతకాలంలో బెడ్ రెస్ట్, ఈ నొప్పి తగ్గడానికి మెడిసిన్స్తో ట్రీట్ చేసేవాళ్ళం. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఈ చాలామంది నడుములో వచ్చిన ఫ్రాక్చర్స్
హీల్ కాకుండా ఈ ట్రీట్మెంట్ వలన, ఈ కన్వెన్షనల్ పద్ధతి బెడ్ రెస్ట్ మెడిసిన్స్తో ట్రీట్ చేయడం వలన ఈ ఫ్రాక్చర్స్ హీల్ కాకుండా వీళ్ళకి క్రానిక్ పెయిన్స్ అంటే దీర్ఘకాలికంగా నొప్పులు ఉండి ఈ నొప్పులతో బాధపడే సిచ్యువేషన్ మేము చాలామంది చూసాం. సో ఇప్పుడు లేటెస్ట్గా దీనికి ఏం చేస్తున్నాం అంటే ఈ చిన్న పిన్ హోల్ ప్రొసీజర్స్ అని ఉన్నాయి. ఈ పిన్ హోల్ ప్రొసీజర్స్ అంటే ఇప్పుడు ఈ దెబ్బతిన్న వెన్నుపూసలోకి చిన్న నీడిల్ ఒకటి పంపించి ఆ నీడిల్ ద్వారా బోన్ సిమెంట్ అనే పదార్థాన్ని లోపలికి పంపిస్తాం. సో ఈ బోన్ సిమెంట్ అనే పదార్థం ఏంటంటే బయట ద్రవ రూపంలో ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళిన వెంటనే గట్టిపడిపోయి ఈ ఫ్రాక్చర్ని సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి వెంటనే నొప్పి తగ్గిపోయి వీళ్ళకి బెడ్ రెస్ట్ అవసరం లేకుండా మామూలుగా నడిచి ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే స్టేజ్ వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో ఈ పిన్ హోల్ ప్రొసీజర్స్ని 2 పిన్ హోల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వర్టిబ్రోప్లాస్టీ అంటాము, రెండోది కైఫోప్లాస్టీ అంటాం. ఈ 2 ప్రొసీజర్స్ కూడా డే కేర్ ప్రొసీజర్స్. అంటే డే కేర్ అంటే వీళ్ళు మార్నింగ్ వస్తారు, మార్నింగ్ మనం ఈ చిన్న ప్రొసీజర్ పిన్ హోల్ ఆపరేషన్ చేసి సాయంత్రం కల్లా పేషెంట్ని ఇంటికి పంపించడం అనేది చేసేస్తాం. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్లలోనూ మగవాళ్లలోనూ ఈక్వల్గా వస్తాయి. కానీ ఏంటంటే ఆడవాళ్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బయ్య గారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్య ఆహారం అంటే ఏంటి, దీని గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డైటీషియన్ ఇంద్రాణి గారు సమాధానం అందిస్తారు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఒక మనిషికి ఉన్న ఎత్తుకి ఎంత అయితే ఆహారం తీసుకోవాలి రోజు అనేది దాన్ని బ్యాలెన్స్డ్ డైట్, అది అతను తీసుకుంటున్నారా లేదా దాని గురించి తెలుసుకోవడం అనమాట. బ్యాలెన్స్డ్ డైట్ మీన్స్ దానిలో వచ్చేసరికి బ్యాలెన్స్ డైట్లో మనకి న్యూట్రియంట్స్ ఉన్నాయి. న్యూట్రియంట్స్లో 2 టైప్స్ ఉన్నాయి అన్నమాట, మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. సో ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ వచ్చేసరికి మెయిన్లీ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఇవేంటంటే మనకి ఎనర్జీ ఇస్తాయి బాడీకి. అండ్ వేరేవి మైక్రో న్యూట్రియంట్స్, ఇవి వచ్చేసరికి ఏంటంటే వైటమిన్స్ అండ్ మినరల్స్, ఇవి మన బాడీ మెటబాలిజమ్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే ఆ పేషెంట్ అతను ఎంత అయితే తీసుకోవాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి రోజుకి, ఎంత ఫ్యాట్ తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, అది అతను మీట్ అవుతున్నాడా లేదా, దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అది ఏజ్ని బట్టి మారదు, హైట్ని బట్టి అది ఉంటుంది అనమాట. పేషెంట్ ఒకవేళ ఒబీస్ అయి ఉండొచ్చు, లేకపోతే తక్కువ బరువు ఉండొచ్చు, ఉండవలసిన దానికంటే దాన్ని బట్టి మనము ఇంత పర్ కేజ్కి ఇన్ని క్యాలరీస్ ఇవ్వాలి అని ఉంటుంది అనమాట. సో ఆ రేంజ్ ప్రకారం మనం అది చెప్పగలం. బ్యాలెన్స్ డైట్ పిల్లలకి ఒక రకంగాను అండ్ పెద్దవాళ్ళకి ఒక రకంగాను ఉంటుంది అనమాట. 14 సంవత్సరాల దగ్గర నుండి ఇది ఎత్తుకి సంబంధించిన విషయం అనమాట. ఎత్తు ఎంతైతే ఉన్నారో దానికి తగ్గట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే వాళ్ళకి ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి ఇంత తీసుకోవాలి అని ఉంటుంది అనమాట. సో దానిలో చిన్నపిల్లలకి వచ్చేసరికి ఎక్కువగా క్యాలరీస్ ప్రోటీన్ ఆర్ ఫ్యాట్ నుంచి ఎక్కువ తీసుకోవాలి. సో ఈ ప్రోటీన్ సోర్సెస్ వచ్చేసరికి నాన్ వెజిటేరియన్ ఒకటి, చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్, ఎగ్స్, వీటిలో ఎక్కువ ఉంటుంది. వెజిటేబుల్ సోర్సెస్లోకి అయితే పప్పు కూరల్లో ఎక్కువ ఉంటుంది అనమాట. పప్పు కూరలు, పాలు, పన్నీర్ ఆర్ సోయాబీన్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఉంటుంది. సో పెద్దవాళ్ళలోకి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. మనం తీసుకునే దానిలో 60% క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ నుంచి తీసుకోవాలన్నమాట పెద్దవాళ్ళకి వచ్చేసరికి. సో ఎక్కువ ఈ కార్బోహైడ్రేట్స్ రాగిలో, బియ్యంలో, గోధుమలు, బార్లీ ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఉంటాయి. అండ్ ఫ్యాట్స్ వచ్చేసరికి నూనె పదార్థాల్లో ఎక్కువ ఉంటుంది అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ క్యాష్యూ కానీ, పిస్తా ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఉంటుంది. బాదాం, వాల్నట్స్ వీటిలోకి వచ్చేసరికి మంచి ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్యాట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో మంచివి వచ్చేసరికి బాదాం అండ్ వాల్నట్స్, చెడు వచ్చేసరికి అది కూడా చెడు అన్నవి కూడా బాడీకి రిక్వైర్మెంట్ ఉందన్నమాట. ఇంత పర్సెంటేజ్ వరకు తీసుకోవాలని ఉండిద్ది. అవి క్యాష్యూస్లో, పిస్తాస్లో వీటిల్లో ఎక్కువ ఉంటుంది. బ్యాలెన్స్ డైట్ విషయంలోకి వచ్చేసరికి
పిల్లలు, పెద్దలు అండ్ ఆడవాళ్ళలో అయితే గర్భిణీ స్త్రీలు. సో ఈ గర్భిణీ స్త్రీలలో 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏంటంటే ప్రతి 3 నెలలకి ఒక్కొక్క ట్రైమిస్టర్ కింద ఉంటుంది. సో మొదటి ట్రైమిస్టర్లో ఎక్కువ ప్రోటీన్కి సంబంధించినవి తీసుకోవాలి. కడుపులో ఉన్న బిడ్డవి బోన్ అలాంటివి ఫామ్ అవుతుంది. సో ఆ బోన్ స్ట్రెంథనింగ్ కోసం, మజిల్ ప్రోటీన్ కోసం ఇవి ప్రోటీన్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. అండ్ సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి జింక్, ఐరన్, కాల్షియం ఇవన్నీ మినరల్స్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది ఏంటంటే ఈ ఐరన్ ఇవన్నీ వచ్చేసరికి ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ తృణధాన్యాల్లో ఎక్కువ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటాయి అండ్ డేట్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కాల్షియం వచ్చేసరికి పాలు, నువ్వులు, ఉలవలు ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల బిడ్డకి ఆహారంగాను, విటమిన్ల పరంగాను, అన్నిటిగాను బ్యాలెన్స్డ్గా బిడ్డ కూడా ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఇంద్రాణి గారు. చూసారు కదా ఇవాళ డాక్టర్ టీవీ. మీకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మాకు రాసి పంపించండి. మా చిరునామా డాక్టర్ ఈటీవీ, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే dr.etv@etv.co.in కు మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindiaలో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia అలాగే www.twitter.com/etvlifeindiaలో ఫాలో అప్ చేయండి. ఇది ఇవాల్టి డాక్టర్ టీవీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుజిత సైనింగ్ ఆఫ్.